మీరేంటి అంకుల్, కొడుకు లైఫ్లో సెటిల్ అయిపోతే ఏ తండ్రైనా బాధపడతారు, కానీ మీరు ఎప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు. వాడి మీద ఎందుకు అంత నమ్మకం? వాడు నాలా లేడు కాబట్టి. చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది, పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి, బ్యాంక్ మేనేజర్. నాకు ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను. ఎవ్వరికి లోటు చేయడం లేదు. సెటిల్, హ్యాపీ, సక్సెస్ఫుల్. రోజంతా బానే ఉంటుందమ్మా. రాత్రే పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఇక్కడ ఏదో తెలియని బాధ. చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయానని, లైఫ్లో కోరుకునేది ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఉంది. నా కొడుక్కి అది ఉండకూడదమ్మా. వాడు ఏం కోరుకుంటే అదే చేయాలి. అయినా వాడు చేయలేక జాబ్ వదలట్లేదు, నచ్చక వదిలేస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏదో అక్కడ దొరక్క వదిలేస్తున్నాడు. అందులో తప్పేంటి? అందరూ వాడు ఏమైపోతాడని చూస్తున్నారు, నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను. ఈ తండ్రి కొడుకులిద్దరూ నాకు అర్థం కారు. ఈ జన్మకి నేను వీళ్ళని మార్చలేను. కాఫీ తీసుకోండి. మా వాడు తిక్కలోడే, కానీ మంచోడమ్మా. నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా? మాటివమ్మా, ఇవ్వు. ఇప్పుడు వాడిని వెళ్ళే టెన్షన్లో పెట్టావు. తిండి కూడా సరిగా తినట్లేదు. నచ్చడానికి లవ్కి తేడా తెలియగా కొట్టుకుంటున్నాడు. ఆ ముఖ్యత చెప్పే అమ్మా. చెప్పమ్మా, చెప్పేమ్మా. హలో, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏంటే? ఏంట్రా ఇది? నువ్వు ఒక్కడివే అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడుకుంటున్నారేంట్రా? నాన్నగారు అంటే నచ్చడం వేరు, లవ్ వేరు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి పని నీకు? వెళ్ళవే. ఓ చేతి అంటే అక్కడ చేతిరా వంకర నా కొడక. తీరా తేనే ఏం చేస్తావు? ఆహా నా మీద చేసేమిటే? ఏం చేద్దావు? ఏంటే రింగులు తిప్పుతున్నావు? లవ్ లేదన్నావుగా? నచ్చావని చెప్పాను కదా. నచ్చితే ఇలాంటివన్నీ చేసేస్తావా? దారా కమిట్ అయిపోదాం, కిక్ ఉంటుంది. నిజమే. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? ఇదిగో మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు, కానీ లేకపోతే ఈ పాటికి నిన్ను. నేను అడిగింది నువ్వేమవుదాం అనుకుంటున్నావని. అదా నువ్వు అడిగింది? లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్టర్, ఇవన్నీ అవ్వాలని ఉంది. సోదొద్దు. నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ ఫిజిక్ కి పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం. ట్రై చేయొచ్చు కదా? అలాగే చేసేద్దాం. పనిలో పని జయలలిత సీఎం, సానీ మిర్జా టెన్నిస్ స్టారో అయిపో, ఓ పని అయిపోద్ది. ఏ కాలేందా? మాకు కూడా సేమ్ ఫైలింగ్ ఇక్కడ. అందుకే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏదో సోదాపి ఐ లవ్ యూ చెప్పవా? ఎలా చెప్పును? ఎవడి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నావుగా, ఉంచుకో. ఆ తర్వాత 4-5 రోజులు నేను వాడిని చూడలేదు, వాడు నన్ను కలవలేదు. కానీ నేను కోరిన జాబ్లో జాయిన్ అయ్యాడని తెలిసి షాక్ అయ్యాను. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుంచి నా జీవితం చాలా అందంగా మారిపోయింది. నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది. డ్రాపింగ్, పికప్, షాపింగ్, గిఫ్ట్స్, ఇలా ఏదో వంకతో తనతో తిరిగేదాన్ని. టైమే తెలిసేది కాదు. అలా 1 మంత్ గడిచిపోయింది. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు. నేను కావాలనే చెప్పలేదు. ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది. అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను. చెప్పాల్సిన రోజు వచ్చింది. కాదురా, వాడు నీ కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను. అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునే నీకు ఏది పర్ఫెక్ట్గా లేనివాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్.
ఇన్నేళ్లుగా అమ్మా నాన్న చెప్పినా విననివాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్లో ఉంటున్నాడు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది, అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేశాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. ఈ కళ్యాణ అతను జాయిన్ అయిన 4 రోజే జాబ్ మానేశాడు. హాయ్ నానా, ఎంతసేపు మంది వచ్చి లోపల ఎవరు చెప్పలేదే. పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజాం గారికి డబ్బులు అవసరం ఉంటే ఆడికి పంపించేశాను. విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ. ఆపుతావా? ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా? అమ్మయ్యా, నెల రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా? మరి కాదా? ఉద్యోగం చేసేవాడు పొద్దునే లేస్తే అర్థం ఉంది. లేని ఉద్యోగం కోసం పొద్దున 6 గంటల అలారం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. పైగా పికప్ లో ట్రాఫిక్ లోడ్ మాకు. అంత నచ్చని వాడివి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో, నీకు నచ్చడం ఏంటి? నాకు నచ్చిన జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేసావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, ఎత్తుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పని చేయడం చేత కాదు. బద్ధకం. నువ్వు మారువని మా బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా వాదించాను నీ మీద నమ్మకంతో. ఓహో, అదా సంగతి. ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబాయ్ రౌండ్ వేసుకుందా? అబద్ధం చెప్పానని ఓ గింజేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ నెల రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నామని విషయం మర్చిపోతున్నావు. చూడు చూడు, ఎంత హ్యాపీగా ఉన్నావు. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటావు? డాక్టర్, లాయర్, ఇంజనీర్, వెయిటర్, కనీసం క్లీనర్? ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను. ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేను. చెప్పకో, మానే. మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెకానికల్ ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ₹1,00,000 జీతం ఇస్తున్నారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవును. సగం లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకొద్దు. నేను చేసేది తప్ప రైటా మంచా చెడ అనేది నాకు అనవసరం. కిక్ ఉందా లేదా అంతే. అచ్చి బాబోయ్, ఇదేంటి ఇంత ముసలంగా మాట్లాడేశాను? అమ్మడో, ఫ్లోలో ఇలా చనేస్తాం. ఏని మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేద్ది. Don't touch me. పట్టుకోకు. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను. అబద్ధాలు నమ్మేస్తాను. నేనా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రతిదానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా సోది నస ఉంటుంది అనుకోలేదు. తొక్కలో అని తొక్కలో తొక్కలో లవ్వా? తొక్కలో లవ్. Yes! పిచ్చిదానిరా. ఛీ! నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావు, కానీ ఇలాంటి టైంలో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. This is the worst moment of my life. చెప్పు చెప్పు అని నన్ను చంపావు కదా. చెప్తున్నాను విను. I love you. I love you. But I hate you. ఎవరైనా కలవడానికి చెప్తారు, కానీ నేను విడిపోవడానికి చెప్తున్నాను. I love you. కానీ నువ్వు నాకు వద్దు. వద్దు. ఆ తర్వాత మలేషియా వచ్చాను. 1 year అయింది. ఇప్పటి వరకు వాడు నన్ను అసలు కలవనే లేదు. ఇప్పటికి కూడా వాడిదే రైట్ అనుకుంటాడు. వాడిదే తప్పు కదా? యా, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. యూర్ రైట్. ఇంకా వాడిని ప్రేమిస్తున్నావా? నో, మీకు చెప్పాలనిపించింది చెప్పాను. దట్స్ ఇట్. ఇక్కడ రాకముందు నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇలా ఓపెన్గా మాట్లాడడం నాకు నచ్చింది. యూఆర్ జస్ట్ లైక్ మీ. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఓకే. నాకు ఓకే. ఆర్ యు షూర్? yes, very sure. ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ అందరూ హైదరాబాద్లోనే తిరుగుతుంటారా? మీకు ఎవరైనా తగిలారా? నీ కథలో నీకొకటి మీద ప్రేమ ఉంది, నా కథలో నాకొకటి మీద పగ ఉంది. ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని నేను. డీల్ చేయని కేసు లేదు, పట్టుకోని క్రిమినల్ లేడు. డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నా గురించే లెసన్గా చెప్తాను. నేను డీల్ చేసిన కేసు ఫైల్స్ రిఫరెన్స్గా ఇస్తారు. రౌడీల నుంచి మాఫియా దాకా, గూండాల నుంచి టెర్రరిస్టుల దాకా ముప్పు తిప్పలు పెట్టాను.
అలాంటి నన్ను ఒక దొంగ డిస్టర్బ్ చేశాడు. 1 కాదు 2 కాదు 14 దొంగతనాలు చేశాడు. 150 కోట్లు కొట్టేశాడు. వాడి కేసుని గవర్నమెంట్ నాకు అప్పగించింది. ఎందుకు చేస్తున్నాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అందరెదురుగా నిలిచా అందుకోమని పిలిచా మంద బదులుగా మార్చా అందరిని మార్చా వింతగా అనిపించా గుండె గుబులును పెంచా గుంటెగా కవించా కంటి కునుకునుతో చా దిల్ ఖలాసే మన్ మటాషే ఎందుకంటే నన్ను చూసే చెయ్యి వేసే ఛాన్స్ ఇస్తే ఎవడైనా బానసే కోటి మనసే కొంగ తపసే కాస్త అనుసిస్తే అబాసే ఎంత ఆసే ఏం ప్రయాసే ఏం తమాషా లాలసే తెలియని పరువుల మిసా మిసా దొరకని రసికుల రుసా రుసా పెరే ఆటదే తెగో 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 ఈ తాకిడి ఎవ్వరు ఆపరే దొర దొర చూపుల దోపిడి చాలిగా వేడతే వినదే ఈ అల్లరి కైపుగా నవ్వితే వలలో పడదా మరి ఆడెవడో లేటెస్ట్ దొంగంటయ్యా. ఆడుగుడు అని తేడా లేకుండా అందరు సొమ్ము దోసేస్తున్నాడు. మూసిన మీరు వాళ్ళు మూసినట్టే ఉంటున్నాయి, లోపల సొమ్మేమో గల్లంత అయిపోతుంది. అది గమ్మత్. ఇవన్నీ ఎందుకని హోమ్ మినిస్టర్గా నీకు మొత్తం పవర్స్ ఇచ్చేస్తున్నానయ్యా. ఆడి ఫైల్ తొందరగా క్లోజ్ చేయించేసి. మొదటి దొంగతనం జూలై 5న జరిగింది. 10 నెలల్లో 12 దొంగతనాలు. మీ లెక్క ప్రకారం 70 కోట్లు, నా లెక్క ప్రకారం అంతకన్నా ఎక్కువే. డాక్టర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరిని వదలలేదు. ఈక్వేషన్ ఇస్ వెరీ క్లియర్. డాక్టర్ ఇంట్లో దొంగతనానికి ముందు రోజే అతని గురించి పేపర్లో గొప్ప డాక్టర్ అని ఆర్టికల్ వచ్చింది. లాయర్ గురించి టీవీలో ప్రోగ్రాం వచ్చిన మరుసటి రోజే ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. మంత్రి దొంగ గురించి కామెంట్ చేసిన తర్వాత రోజే ఆయన ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. వాడి చేత దెబ్బతిన్న వాళ్ళందరూ ముందు రోజు ఏదో రకంగా న్యూస్లో ఉన్నవాళ్లే. అంటే మనకి క్లూస్ వదిలి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు రెగ్యులర్ దొంగ కాదు. వెరీ ఇంటెలిజెంట్, వెరీ కూల్, వెరీ క్యాల్కులేటర్. ఓర్ని బాస్ గాల ఫైల్స్ అన్ని ముందే చదివేసినట్ట. వాడిని చదివాను. నా గెస్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే మన మధ్య ఉన్నాడు. ఎవరు? మీరే మార్నింగ్ టీవీ 9లో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. నీ గెస్ కరెక్ట్ ఉండాలనే మన రూల్ ఉందా? మై గెస్ ఇస్ ఆల్వేస్ రైట్. తెలియని పరువుల
ఈసారి తప్పించుకోలేడు. నా మీద వాడి నీడ పడినా పట్టుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. உங்களுக்கு இந்த அட்ரஸ் தெரியுமா?